వివరాల్లోకి వెళ్తే బాధిత మహిళ ఫోన్ చేసింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామలతో. అవన్నీ నేను స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా. ఓకే. చాలా అమ్మాయిలతో ఇదేంటి సెక్స్టింగ్ చేయడం గానీ, న్యూడ్స్ అడగడం గానీ ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఫైన్, నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఉంచుకో. అండ్ నాకు జస్ట్ ఒకసారి అసలు తెలియడానికి కొన్ని పంపించు నాకు. సో ఏం పంపించమని అడిగామ్మా నువ్వు? ఏం చూస్తావు శ్యామల గారు, అధికార ప్రతినిధి వైఎస్ఆర్సీపీ? ఎందుకంటే ఆ వీడియో తిరుగుతుంది సోషల్ మీడియా, నేనే చూడలేదు, చాలా మంది చూడరు అది. అలాంటిది మీరు ఏం చూద్దామని పంపించమన్నారు వీడియోలు? ఏమో లేండి, చెప్పలేదు. ఎందుకంటే మీరు దాని మీద పరిశోధిస్తారు కాబట్టి, పరిశోధన చేయాలి కాబట్టి. నేను ఎవరిని కామెడీ చేయదలుచుకోలేదండి, కొంచెం డిగ్నిఫైడ్ గా మాడదామని వచ్చాను. అందుకే చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాను నేను మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామని ఒకసారి ఆలోచించి, ఒకసారి నేను మన మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి గెట్ బ్యాక్ టు యు ఆన్ దిస్. ఓకేనా? ఆవిడ మాట మాట్లాడింది, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 5 seconds బ్యాక్ పెట్టండి. మాట్లాడే వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి డిస్కస్ చేసి గెట్ బ్యాక్ టు యు ఆన్ దిస్. మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడుతుందట, ఏం చేయాలో ప్లాన్ చేస్తుందట. ప్లాన్ చేసాక అప్పుడు గెట్ బ్యాక్. నీకు వస్తాను నేను మళ్ళీ ఏం చెప్పాలి, ఏంటి వివరాలు ఏం చెప్తా. అస్సలు సూత్రధాని శ్యామల అది దొరికేసింది కదా. ఇప్పుడు వెంటనే ఇవిడ ఏం చేసి ఉంటుంది, ఫోన్ ఇలా పెట్టినంటే ఇగో ఎవరో జనసేన ఎమ్మెల్యే అట ఇలా పెళ్లి చేసుకుంటానని మోసం చేసాడట, లేడీ నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చెప్పాలి, మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఈ అమ్మాయిని ఉపయోగించుకుని ఎలా ఆ ఎమ్మెల్యే ద్వారా పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ ద్వారా కూటమిని, చంద్రబాబు నాయుడు గారిని మొత్తం ఎలా మనం కామవంతులుగా చూపించాలి అనగానే ఆవిడ టీం రెడీ ఉంటుంది, పెన్ల పేపర్లు పట్టుకుని అటాక్ ఆ స్క్రిప్ట్ రాసేయడం. ఓ స్క్రిప్ట్ సాక్షి మీడియాకి, ఓ స్క్రిప్ట్ సాక్షి పేపర్ కి, ఓ స్క్రిప్ట్ జగ్గుబాయికి, ఒక స్క్రిప్ట్ కర్మరా బాబు.